గంజాయి మాదక ద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ భేటీలో పలు కీలక సూచనలు చేశారు. ఎవరైతే గంజాయి విక్రేతలు ఉన్నారో వారికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి వారి కుటుంబాలకి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని కట్ చేసే దిశగా ఆలోచించాలని సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైతే నేర చరిత్ర కలిగి ఉన్నారో గంజాయి విక్రేతలుగా వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పని ఆదేశించారు. ఇదే సమయంలో గంజాయి సాగు నియంత్రణకై డ్రోన్ టెక్నాలజీని కూడా వినియోగించుకోవాలని లోకేష్ ఉపసంఘం భేటీలో సూచించారు. ఇంకా లోకేష్ సూచించినటువంటి పలు సూచనల్ని మనం పరిశీలిస్తే ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగలుగా మార్పు చేస్తూ నిర్ణయించినట్లుగా లోకేష్ తెలియజేశారు. అలాగే పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఈగల్ టీంలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని, గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఓ యుద్ధమే చేయాలని లోకేష్ స్పష్టం చేశారు. గంజాయి సాగు కట్టడికి టెక్నాలజీని తప్పనిసరిగా మనం వినియోగించుకోవాల్సి ఉందని లోకేష్ పేర్కొన్నారు. అలాగే గంజాయి డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబాలకి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం తప్పనిసరి అయితే కట్ చేయాల్సిందేనని కూడా సూచించారు. గంజాయి దుష్పరిణామాలను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశానని, ఎంతో మంది యువత దీనికి బానిసలు అవుతున్నారని, తప్పనిసరిగా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే గంజాయి పండించకుండా అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిరోధానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఎవరైతే గంజాయికి బానిసలు అవుతున్నారో వారిని అవసరమైతే వారికి అవగాహన కల్పించి వారి సత్ప్రవర్తన కలిగి ఉండేలాగా వారికి పలు సూచనలు చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వంపై ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా గ్రామం, పట్టణం ఎక్కడైనా సరే ఈ మాదక ద్రవ్యాల మాట వినిపించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని లోకేష్ ఈ సందర్భంగా భేటీలో స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ రహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.